ఆయన ధ్యేయంతో కదిలిన కాలం, లక్ష్యం వదిలిన బాణం, సాధనకు దీక్షాదక్షతలకు ఒక నిలువెత్తు రూపం. కాలాన్ని, జ్ఞానాన్ని ఒడిసిపట్టిన విజ్ఞాన ఋషి, శాటిలైట్ రూపకల్పనలో సాంకేతిక మహర్షి, గగనతలంలోకి దృష్టి సారించిన ఇస్రో శాస్త్రవేత్త. జీతం జీవితం అనే రెండు పార్శ్వాలలో ఇస్రో ఉద్యోగానికి శాశ్వత విరామం ప్రకటించి జీవితంలో గెలుపును స్పృశించిన పరిశోధకుడు. ప్రగతికాంక్షతో ఆయన వేసిన తొలి అడుగు ప్రతిభకు కొత్త పుంతలు చూపిన పులుగు. విశ్వనిశీధిలో, గ్రహాల రోదసిలో అనంత ఆకాశమే హద్దుగా అనంత్ టెక్నాలజీస్ సంస్థను స్థాపించిన మేధోఘనుడు. ఇస్రో సాంకేతిక పరికరాల ఉత్పత్తిలో భాగస్వామ్యం పొందిన బుద్ధి కుశాలి. నేలకు, నింగికి సమాచారాల వంతెన కడుతున్న క్రాంతదర్శనశీలి. వ్యాపారంలో విజయ సూత్రం అంటే నాణ్యతా ప్రమాణాలేనని నమ్మిన సత్యశీలి. కృత్రిమ ఉపగ్రహాలను కక్షలో నిలుపుతున్న దార్శనికుడు. శాట్కామ్ ఇండస్ట్రీ అసోసియేషన్ అధ్యక్షుడు. అంతరిక్ష రక్షణ రంగ ప్రయోగాల దిగ్గజం. ప్రగతి భారతి కంఠాన మెరిసే తెలుగు వజ్రం. తెలుగు జాతి ప్రతిష్టా శిఖరం. అనంత రోదసిలో తెలుగు తేజం డాక్టర్ పావులూరి సుబ్బారావు. మన దేశ ప్రతిష్టను ఇనుమడింపజేస్తున్న ఇస్రో సంస్థ శాస్త్రవేత్తలు జరిపే అంతరిక్ష ప్రయోగాల్లో నాణ్యతా ప్రమాణాలకు పెద్దపీట వేస్తూ అనంత్ టెక్నాలజీ సంస్థ ఇస్రోతో సమాంతరంగా అడుగులు వేస్తోంది. అందుకే 28 ఏళ్లుగా అనంత్ టెక్నాలజీ సంస్థ ఇస్రో, డిఆర్డీఓ, బీడీఎల్, ఇండియన్ ఆర్మీ, భారత్ ఎలక్ట్రానిక్స్ వంటి ప్రభుత్వ సంస్థలకు నమ్మకంగా సేవలందిస్తోంది. స్పేస్ మిషన్స్తో పాటు రక్షణ రంగం, విమానంలో ఎలక్ట్రానిక్స్ అప్లికేషన్స్కు చెందిన ఏవియానిక్స్ సేవల్ని సైతం అందించగలగడం ఒక్క అనంత్ టెక్నాలజీ సంస్థకే సాధ్యమైంది. ఇస్రో ప్రయోగాల్లో చేదోడుగా నిలిచిన ఏటీఎల్ సంస్థ దాదాపు 88కి పైగా శాటిలైట్స్, 68కి పైగా లాంచ్ వెహికల్స్ నిర్మాణంలో రిమోట్ సెన్సింగ్, న్యాచురల్ రిసోర్స్ మేనేజ్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లానింగ్కి చెందిన సాంకేతిక పరికరాలను అందించడంలో కీలక భూమిక పోషించింది. ఇవే కాక అనేక సాంకేతిక పరికరాలను 100% నాణ్యతా ప్రమాణాలతో ఏటీఎల్ సంస్థ ఉత్పత్తి చేస్తోంది. దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు సంయుక్తంగా నిర్మించే నిర్మాణ రంగ వినియోగదారులకు డిజిటల్ మ్యాపింగ్, ఫోటోగ్రమెట్రీ, వెబ్ బేస్డ్ జిఐఎస్ అప్లికేషన్స్ వంటి భౌగోళిక అవసరాలకు సంబంధించిన సమస్యల్ని సమగ్రంగా పరిష్కరించడంలో అనంత్ టెక్నాలజీస్కి 30 ఏళ్ల అనుభవం ఉంది. అలాగే అంతరిక్ష వ్యాపార రంగంలో విలువలే శ్వాసగా అనంత్ టెక్నాలజీ సంస్థ అద్భుతాలను సృష్టిస్తోంది. ఆ సంస్థ వ్యవస్థాపకులైన డాక్టర్ పావులూరి సుబ్బారావుకున్న దేశభక్తి, అవిరళ కృషితో ప్రభుత్వ రంగాలతో సుదీర్ఘ ప్రయాణం చేయడం సాధ్యమైంది. సైన్స్ అండ్ టెక్నాలజీ ఏరియాస్లో అతి ముఖ్యమైన రంగం ఏరోస్పేస్ రంగం. ఏరోస్పేస్ రంగం అంటే ఒకటి స్పేస్కు సంబంధించింది, ఇంకోటి డిఫెన్స్కు సంబంధించింది. నేను ఇండియన్ స్పేస్ ప్రోగ్రాంలో పనిచేసినప్పుడు దాంట్లో అనుభవం గడించాను కాబట్టి ముందు ఆ రంగంలో ఈ భారతీయతను ఉట్టిపడేటట్టుగా మన దగ్గర ఇక్కడే డిజైన్ చేసుకుని, ఇక్కడే డెవలప్ చేసి, ఇక్కడి నుంచి లాంచ్ చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కాబట్టి స్పేస్ టెక్నాలజీ ఏరియాస్లో ఏవే రంగాల్లో మనం పనిచేస్తే బాగుంటుందని ఆలోచించి దాంట్లో ఒకటి రిమోట్ సెన్సింగ్ అండ్ స్పేషియల్ డేటా రిలేటెడ్, అంటే ఎర్త్ అబ్జర్వేషన్స్ చేయటం కోసం కావలసిన శాటిలైట్స్ను నిర్మించుకోవటం, దాన్ని ఉపయోగించుకోవటం. రెండోది కమ్యూనికేషన్ రంగంలో, అంటే మనకు కావాల్సిన కమ్యూనికేషన్స్ ఒక దరి నుంచి రెండో దరి చేరాలన్నా, లేకపోతే మనకి టీవీ మాధ్యమం ద్వారా మనకి ఒక విషయ పరిగ్రహం చేరాలన్నా దానికి శాటిలైట్ మాత్రమే.
కమ్యూనికేషన్ని ఉధృతంగా అన్ని రంగాలకి, అన్ని ప్రాంతాలకి విస్తరించడం కోసం కావాల్సిన అవకాశాలు కూడా ఉపయోగించుకుని దాంట్లో వ్యాపార సంబంధమైన ఒక ఎంటర్ప్రైజ్ని క్రియేట్ చేద్దామనే ఉద్దేశంతో నేను ఈ రంగంలోకి అడుగుపెట్టాను. ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా తెనాలి దగ్గర గోవాడ అనే గ్రామంలో వ్యవసాయ కుటుంబానికి చెందిన శివరామ కృష్ణయ్య, అమ్మెమ్మ దంపతులకు జన్మించారు. ఆయన బాల్యం, ఉన్నత పాఠశాల విద్యాభ్యాసమంతా గోవాడలోనే గడిచింది. పూజ గదిలో నుండి కాదు, పుస్తకాల గదిలో నుండి వచ్చేవారే సమాజానికి మేలని 100 ఏళ్ల కిందటే గుర్తించిన గ్రామం గోవాడ కావడం వల్ల చదువుల కాణాచిగా ఈ గ్రామం గుర్తింపు పొందింది. ఆ ఊరి పెద్దలు కూడా బడికి, గ్రంథాలయానికే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చేవారు. ఆ గ్రామంలో ఆయన ముందు తరం వాళ్లు ఎంతోమంది ఉన్నత చదువులు చదివి విదేశాలలో స్థిరపడ్డారు. వారంతా ఆయనకు స్ఫూర్తిగా నిలిచారు. ఆయన మిత్రుడు ఓంకారం బసవపత్రుని ప్రేరణ, ప్రోద్బలం ఆయన ఎదుగుదలకు ఎంతగానో తోడ్పడ్డాయి. అలాగే విద్యావేత్తలైన ఆయన పెద్దన్నయ్య పావులూరి మధుసూదన్ రావు, చిన్నన్నయ్య మదన్మోహన్ రావులు అందించిన ప్రోత్సాహం ఆయన తన లక్ష్య సాధన వైపు అడుగులు వేయడానికి తోడ్పడింది. ఆ రోజుల్లో చాలా డెడికేటెడ్ ఉపాధ్యాయులు ఉండేవాళ్ళు. మా బుచ్చరావు గారు మాస్టర్ గారు సైన్సుని, ఎంతో కష్టమైన సైన్సుని ఎంతో సరళీకృతంగా మా అందరికి కూడా ఎక్స్ప్లెయిన్ చేసి, సైన్స్లో సైంటిస్ట్ ఎలా అవ్వాలి, సైన్స్ అన్నదానికి మనకి ప్రారంభించి ఆ సైన్స్లో ఎదగటానికి అవకాశాలు ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ కూడా మాకు ఎన్నో చెప్పేవాళ్ళు. ఆయన పియూసీ చదివిన తరువాత ఇంజనీరింగ్ వైపు మొగ్గు చూపారు. కేరళ కోళికోడ్లోని ఇంజనీరింగ్ కళాశాలలో సీట్ రావడంతో ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో చేరారు. కేరళ ప్రకృతి లోగిళ్లలో బిఈని పూర్తి చేశారు. ఆ తరువాత బెంగళూరు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్లో పీజీలో చేరారు. అదే నగరంలో ఉన్న ఇస్రో ప్రధాన కార్యాలయం వైపు ఆయన చూపు సహజంగానే మళ్ళింది. 1978 ప్రాంతంలో ఇస్రో అప్పుడప్పుడే తొలి అడుగులు వేస్తోన్న తరుణమది. ఇతర ప్రభుత్వ కంపెనీలతో పోల్చుకుంటే అక్కడి ఉద్యోగ వ్యవస్థ కాస్త భిన్నంగానే ఉండేది. దాంతో అధికారులు హోదాల కన్నా మేధో సంపత్తికి ప్రాధాన్యతనిచ్చేవారు. తన నుదుటి రాతను మార్చే శక్తి ఒక బలమైన ఆలోచనకు మాత్రమే ఉందని నమ్మి, తనలోని శక్తిని తాను గుర్తించి ఎంఈ చదువు పూర్తవగానే శాస్త్రవేత్తగా ఉద్యోగంలో చేరారు. ఇస్రో సంస్థలో ఆయన శాస్త్రవేత్తగా ఉపగ్రహాలు, రాకెట్లని అంతరిక్షంలో నియంత్రించే కమ్యూనికేషన్ సాఫ్ట్వేర్ల రూపకల్పనలో పాలుపంచుకున్నారు. రాకెట్ ఉపగ్రహాన్ని అంతరిక్ష కక్షలోకి వదిలాక దాని నియంత్రణకు కావలసిన టెలిమెట్రీ, టెలికమాండ్ కంట్రోల్కి సంబంధించిన నిర్వహణ బాధ్యతల్ని స్వయంగా చూసేవారు. అలా చూస్తుండగానే ఇస్రోలో 15 ఏళ్ల కాలం గడిచిపోయింది. ఆ నేపథ్యంలో అనంతంగా సాగే కాలప్రవాహంలో జీవితం కరిగిపోతుంది అనే సత్యాన్ని ఆయన గ్రహించారు. సరిగ్గా అదే సమయంలో ఉపగ్రహం తయారీకి కావలసిన కీలక భాగాల తయారీని ప్రైవేటు భాగస్వాములకు అప్పగించాలి అనే ఆలోచన ఇస్రో సంస్థలో మొదలైంది. ఒక ఉద్యోగిగా ఇస్రోకి ఆ పనులు చేసిపెట్టే నేనే ఒక ప్రైవేట్ సంస్థని ఎందుకు స్థాపించకూడదు అనే ఆలోచన సుబ్బారావు గారి మనసులో మెదిలింది. ఆయన మనసనే సముద్రంలో లక్ష్యాల కెరటాలు మదిని వేగంగా తాకుతున్నాయి. ఆ క్షణంలో ఆయనకు తన తండ్రి చేసే వ్యవసాయం గుర్తుకొచ్చింది. వర్షాధారిత పంటలు వేసే రైతు ఏ నమ్మకంతో సాగు చేస్తున్నాడో అదే నమ్మకంతో ఆయన పరిశ్రమను స్థాపించాలని దృఢమైన నిర్ణయం తీసుకున్నారు. ఇస్రోలో ఏ బాదరాబందీ లేని ఉద్యోగం కన్నా ఓ పారిశ్రామికవేత్తగా ఎదగడంతో పాటు వేలాది మందికి జీవనోపాధి కల్పించాలి అనే తపననే ఆయన జీవిత పరమార్థంగా భావించారు. జీవితంలో సవాళ్లకు భయపడి సురక్షితమైన స్థానం కోరుకుంటే విజయం దక్కదు అని చెప్పి కుటుంబ సభ్యులను ఒప్పించారు. దాంతో అక్కడికి ఒక ప్రహసనం ముగిసింది. ఆనాటి ఇస్రో చైర్మన్ యుఆర్ రావు గారితో ఈ విషయం చెప్పగానే శభాష్ అని భుజం తట్టి ప్రోత్సహించారు. ఆయనతో పాటు సీనియర్ శాస్త్రవేత్తలందరూ ప్రోత్సహించారు. ఆయన ఎంచుకున్న మార్గానికి అందరి ఆమోదం లభించింది. ఇక ఆ దిశగా అడుగులు వేస్తూ 1992లో ఇస్రోకి రాజీనామా చేయడంతో ఇస్రో శాస్త్రవేత్తగా తన ఉద్యోగ శకాన్ని ముగించారు పావులూరి సుబ్బారావు. భారతదేశంలో అంతరిక్ష రంగంలో పని మొదలుపెట్టి దాదాపుగా 70 సంవత్సరాలు అయింది.
ఒక కొత్త పద్ధతి ఇది ప్రభుత్వం వాళ్ళు మొదలుపెట్టారు. వాటిని స్పేస్ సెక్టర్లో రిఫార్మ్స్ అంటే సంస్కరణలు. అంటే ఇంతకుముందు శాటిలైట్లు తయారు చేయటం, లాంచ్ చేయటం, ఉపయోగించుకోవటం ఇన్ని కూడాను ఎక్కువగా ప్రభుత్వ పరంగా ఉండేది, ఐఎస్ఆర్ఓలో ఉండేది. ఇప్పుడు ఆ ఎంటర్ప్రైన్షిప్ను ప్రోధి చేసి పెంచడం కోసం కావాల్సిన అవకాశాలు అన్నిటి కూడాను క్రియేట్ చేశారు. అన్ని రంగాల్లో చేశారు. అది ఇప్పుడు స్పేస్ రంగంలో కూడా ఇప్పుడు తయారు చేశారు. అందువలన ఇప్పుడు కావాల్సిన శాటిలైట్ నిర్మించుకునే అవకాశం ప్రజలకి అంటే ఎంటర్ప్రెన్యూర్స్కి, ఇండస్ట్రీ వాళ్ళకి ఇప్పుడు వచ్చిందన్నమాట. ఇప్పుడు కూడాను అంతరిక్షం అనేది ఒక ఏరియాకే పరిమితమై ఉండదు. ఈ శాటిలైట్స్ గ్లోబల్గా ఇప్పుడు ఆర్బిట్లో తిరుగుతూనే ఉంటాయి కాబట్టి అవన్నీ కూడాను గ్లోబల్ ఇన్ నేచర్, నాట్ ఇన్ రీజనల్. యూసేజ్ కుడ్ బి రీజనల్ బట్ గ్లోబల్ ఇన్ నేచర్. సో ఇప్పుడు మనందరూ కూడాను ఆ విధంగా ఎదగటానికి అవకాశాలు దాంట్లో వచ్చాయి. ఒక వ్యాపారవేత్తగా ప్రయాణం ఎలా మొదలు పెట్టాలి, వనరులు ఎలా సమకూర్చుకోవాలి అనే ప్రశ్నలు ఆయనలో తలెత్తాయి. ఆయనకొచ్చిన పిఎఫ్ ధనం, పొలంలో పంటల నమ్మగా వచ్చిన సొమ్ము, బ్యాంకు రుణాలు అన్నింటినీ కలిపి 60 లక్షల రూపాయలతో అనంత్ టెక్నాలజీ సంస్థను 1993లో స్థాపించారు. అనంత్ అనే సంస్థ పేరు పెట్టడంలో 2 ప్రత్యేకతలున్నాయి అంటారు ఆయన. ఇస్రోలో సైంటిస్టుగా చేరడానికి ఏడాదికి ముందే ఆయనకు వివాహమయ్యింది. ఆ సంస్థ నుంచి ఆయన బయటకొస్తాను అంటే అందరూ వద్దన్నా ఆమె మాత్రం ఆయన ఆలోచనకే పూర్తిగా మద్దతు పలికారు. ఆవిడ స్వంత ఆస్తి నుంచి ఆయనకు 20 లక్షల రూపాయల మూలధనమిచ్చారు. అనేక శాటిలైట్లను నిర్మించాల్సిన అవసరం దేశానికి ఉంది. ఇన్ని శాటిలైట్ నిర్మించాలి అని అంటే వాటిని అంతరిక్షంలో పంపించాలంటే ఇన్ని లాంచ్ వెహికల్స్ కావాలి. అంటే ఆ విధంగా అన్ని చూసినప్పుడు లాంచ్ వెహికల్స్, శాటిలైట్స్, దాని ఉపయోగార్థం చేసే గ్రౌండ్ మీద చేసే పనులు ఇవన్నీ కూడా కలుపుకుంటే ఎంతో ఉత్సాహంగా ఎన్నో కార్యక్రమాలు చేయవచ్చు. ఇవన్నీ కూడా కమర్షియల్గా వైబిలిటీస్ ఉన్నాయి. దీనివలన ఇదొక వ్యాపార సంస్థ కింద దీన్ని తీర్చిదిద్దే అవకాశాలు ఉన్నాయి అని ఉద్దేశంతో అప్పుడు ఒక ఆలోచన వచ్చి దీన్ని నేను ఎందుకు చేయకూడదు అనుకున్నప్పుడు అప్పుడు ఉన్న పెద్దలు, ఐఎస్ఆర్ఓలో పెద్దలు అంటే ప్రొఫెసర్ యుఆర్ఓ గారు, కస్తూరి రంగన్ గారు, ప్రొఫెసర్ దీక్షితులు గారు వీళ్ళందరూ కూడా ఎంతో ప్రోత్సహించి అవకాశాన్ని కల్పించారు. అప్పుడు నా ముందు సందేహాలు ఉన్నాయి. అంటే వ్యాపార వనరులో ఎన్నో ఒడిదుడుకులు ఉండొచ్చు, ఇమ్మీడియట్గా సక్సెస్ కాకపోవచ్చు. అప్పుడు ఏమి చేయాలి అని ఆలోచన వచ్చినప్పుడు ఆ సమయం నాకు ఆపన్న హస్తం ఇచ్చింది నా శ్రీమతి. అంటే ఈ కంపెనీ పేరు కూడా ఎలా పెట్టాలని నిర్ణయించుకున్నప్పుడు ఆ కంపెనీ పేరు మనం చేసిన విధానం 2 కూడాను కలిసి ఉండాలి అని అంటే అది రిఫ్లెక్ట్ అవ్వాలని అనుకున్నప్పుడు దానికి అనంత్ అని పేరు పెడితే బాగుంటుందని అనుకున్నాను. అనంత్ అంటే ఇన్ఫినిటీ, ఇన్ఫినిటీ స్పేస్. సో స్పేస్ టెక్నాలజీస్. అదే సమయంలో మా శ్రీమతి పేరు కూడాను అనంతలక్ష్మి అవడం నా అదృష్టం. అనంత్ టెక్నాలజీ సంస్థ 22 ఏళ్లలో అంచెలంచెలుగా ఎదిగి కోటానుకోట్ల రూపాయల టర్నోవర్కి చేరుకుంది. దేశం మొత్తం మీద అనంత్ టెక్నాలజీస్ శాఖల్ని హైదరాబాద్, బెంగళూరు, తిరువనంతపురం నగర కేంద్రాల్లో విస్తరింపచేశారు. ప్రస్తుతం ఏటీఎల్ సంస్థలో మొత్తం 1600 మందికి పైగా ఉద్యోగులు జీవనోపాధిని పొందుతున్నారు. వారిలో ఆయన 2 పిల్లలు కూడా ఉన్నారు. పెద్ద కుమారుడు అరవింద్ అమెరికాలో ఉంటూ ఇదే సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. చిన్న కుమారుడు అనురూప్ ఇక్కడే కంపెనీ వ్యవహారాలను చూసుకుంటూ ఉన్నారు. నాన్నగారు అన్నయ్యకి నాకు ఇద్దరికి చాలా ఇన్స్పిరేషన్ ఇచ్చారు లైఫ్లో. ఆయనలో మాకు బాగా నచ్చే క్వాలిటీ, చాలా ఇన్స్పైరింగ్ క్వాలిటీ ఈజ్ హార్డ్ వర్కింగ్ అండ్ సిన్సియారిటీ. పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఆఫీస్లో ఉండి, ఆఫీస్లో మంచి అయినా చెడైనా, కష్టమైన నష్టమైన, హ్యాపీ అయినా సాడ్ అయినా ప్రతిరోజు అదే ఎనర్జీతో అదే ఇన్స్పిరేషన్తో వెళ్ళేవారు. చాలామంది ఇది 5 ఏళ్ళు చేయొచ్చు, 10 ఏళ్ళు చేయొచ్చు, కానీ 30 ఏళ్ల పాటు ఇటువంటి ఎనర్జీ మెయింటైన్ చేయగలటం అనేది మాకెంతో ఇన్స్పైరింగ్. దేశంలో ఇంకెవ్వరూ చేయలేని విధంగా ఐఎస్ఓ చేత ధృవీకరించబడిన 1,00,000 క్లాస్ రూములు, 10,000 క్లాస్ క్లీన్ రూములు, ఆటోమేటెడ్ ఎస్ఎంటీ ప్రొడక్షన్ లైన్, ఎంఐసి సౌకర్యంతో ప్రైవేటు శాటిలైట్ని తయారు చేసి నింగికి పంపించింది అనంత్ టెక్నాలజీస్ సంస్థ. అదే శక్తి సామర్థ్యాలతో ఇస్రో అంతరిక్ష ప్రయోగాలకి ఉపగ్రహాలను నియంత్రించే ఆన్బోర్డ్ కంప్యూటర్లు, రాకెట్లకు అవసరమయ్యే సబ్ సిస్టమ్స్ తయారీకి ఏటీఎల్ సంస్థ నడుం బిగించింది. శాటిలైట్ భాగాల తయారీలో ఆయన పాటించే నాణ్యత, నవ్య సాంకేతికత ఇస్రో సంస్థను సైతం మెప్పించింది.
ఆ మరుసటి ఏడాదే ప్రతిష్టాత్మకమైన పిఎస్ఎల్వి ప్రయోగానికి కావలసిన కమ్యూనికేషన్ సాఫ్ట్వేర్ని అందించారు. దాని విజయం ఆ సంస్థ అభివృద్ధికి సోపానంగా మారింది. ఆ క్రమంలో ఉపగ్రహ ప్రయోగాలకి అవసరమైన 3 ప్రధాన విభాగాల తయారీలో ఏటీఎల్ సంస్థ తమ సేవల్ని విస్తరింపజేసింది. ఆ తర్వాత డిఆర్డీఓ నుంచి ఆయనకు పిలుపొచ్చింది. దివంగత అబ్దుల్ కలాం పర్యవేక్షణలో అగ్ని, పృథ్వీతో మొదలుపెట్టి బ్రహ్మోస్ దాకా క్షిపణుల తయారీలో కీలక పాత్రను పోషించారు డాక్టర్ పావులూరి సుబ్బారావు గారు. ఆ రోజు నుంచి నేటి వరకు ఇస్రో, డిఆర్డీఓలకి ప్రధాన ప్రైవేటు భాగస్వామిగా అనంత్ టెక్నాలజీస్ సంస్థ కీలక భూమిక పోషిస్తోంది. మేము ఇంతవరకు 88 శాటిలైట్స్కి చాలా ముఖ్యమైన వ్యవస్థలని, అంటే కమ్యూనికేషన్స్, సెన్సర్స్, పవర్ మేనేజ్మెంట్, దానికి కావాల్సిన సోలార్ ప్యానల్స్, దానికి కావాల్సిన ఇంకా ఎన్నో మెకానికల్ ఐటమ్స్, ఇవన్నీ కూడా చాలా వరకు మేము తయారు చేసాము. తయారు చేయగలిగిన సాధన సంపద అంతా కూడా సమకూర్చుకున్నాము. అదేవిధంగా డిఫెన్స్, అంటే దేశ రక్షణకు సంబంధించినంత వరకు మేము ఇంతవరకు డిఆర్డీఓ వాళ్ళు తయారు చేసిన అన్ని వ్యవస్థల్లో, అంటే అన్ని మిసైల్స్లో, లైట్ కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్లో, వీటన్నిటిలో కూడాను చాలా అంటే కన్సిడరబుల్ అమౌంట్ ఆఫ్ పార్టిసిపేషన్ మేము చేయగలిగాము. శాటిలైట్ విడిభాగాలు చేయడంతో పాటు ఇస్రోలాగే పూర్తిస్థాయి ఉపగ్రహాన్ని తయారు చేయాలి అనే ఆలోచన ఆయనకు ఎప్పటినుంచో ఉంది. మన కేంద్ర ప్రభుత్వం అలాంటి శాటిలైట్ల పరిశోధన కోసం తయారు చేసి ప్రయోగించడానికైతే అంగీకరిస్తుంది, కానీ దాని ద్వారా వ్యాపార ప్రయోజనాలు పొందాలంటే ఒప్పుకోదు. అయినా ఆయన ఆ కోరికను చంపుకోదలుచుకోలేదు. మన దేశంలోలా నిషేధాలు లేని దక్షిణ అమెరికా దేశాలపైన దృష్టి పెట్టారు. A1 శాట్ అనే సొంత శాటిలైట్ని రష్యా అంతరిక్ష కేంద్రం నుంచి నింగిలోకి పంపారు. భారత్లో మరే ప్రైవేట్ సంస్థ ఇప్పటిదాకా ఇలాంటి సాహసం చేయలేదు. ఆయన సంస్థ తయారు చేసి పంపిన ఆ శాటిలైట్ దక్షిణ అమెరికాలో ప్రస్తుతం ఇంటర్నెట్ సేవల్ని అందిస్తోంది. ప్రస్తుతం ఇస్రో విధానం మారింది. భారత్ పైన ప్రైవేట్ సంస్థల శాటిలైట్లు ఉండకూడదు, కానీ ఇస్రో కోసం ప్రైవేట్ సంస్థలు పూర్తిస్థాయి శాటిలైట్లు తయారు చేసి ఇవ్వచ్చు అని చెప్పారు. అంతకంటే కావాల్సిందేముంది? ఆ అవకాశాన్ని ఆయన అందిపుచ్చుకున్నారు. బెంగళూరులో బెంగళూరు శాటిలైట్ సంస్థ 2 లక్షల స్క్వేర్ ఫీట్స్ విస్తీర్ణంలో ప్రైవేటు శాటిలైటులు తయారు చేయడానికి అతిపెద్ద కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో ఇస్రోతో పాటు ఇతర దేశాలకి శాటిలైట్లు తయారు చేసి అందిస్తారు. మన దేశంలో ఇలాంటి కేంద్రం ఇదొక్కటే. ఇక్కడ ఉపగ్రహాలకు సంబంధించిన ఉపవ్యవస్థలు తయారు చేసే ఫెసిలిటీలో ఉన్నాము. మన దేశ నావికాదళం ఎక్కువగా రష్యాకు చెందిన మీ రకం హెలికాప్టర్లని, వైమానిక దళం సుయో విమానాల్ని వాడుకుంటుంటాయి. వాటికి ఏ సమస్య వచ్చినా మళ్లీ రష్యాకు పంపించి మరమ్మతులు చేయిస్తుంటారు. ఒక సెట్టు విమానాలు పూర్తి స్థాయిలో మరమ్మత్తై రావాలి అంటే కనీసం 2 ఏళ్లు పడుతుంది. ఖర్చు కూడా భారీగానే ఉంటుంది. ఆ అవసరం లేకుండా, అంత ఖర్చుతో పని లేకుండా ఓ రష్యన్ సంస్థ భాగస్వామ్యంతో హైదరాబాదులోని ఆదిభట్లలో అతిపెద్ద మరమ్మతుల కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ సంస్థ ద్వారా కేవలం 6 నెలల్లోనే రిపేర్లు పూర్తవుతాయి. ఆయన నిర్మించిన కేంద్రాన్ని చూశాక మేక్ ఇన్ ఇండియాకి అసలైన అర్థం మీరే చెబుతున్నారని ఎందరో శాస్త్రవేత్తలు ఆయనను ప్రశంసించారు. ఈ శాటిలైట్స్ని పైకి పంపించాలి అని చెప్పంటే మనకి వాహనం ఒకటి కావాలి. ఆ వాహనమే ఇలాంటిది. దీన్ని పిఎస్ఎల్వి రాకెట్ అంటారు. ఈ పిఎస్ఎల్వి రాకెట్లో శాటిలైట్స్ని ఎర్త్ అబ్జర్వేషన్ కోసం, దాని తర్వాత కొంతవరకు కమ్యూనికేషన్ కోసం, అంటే లో ఎర్త్ అబ్జర్వేషన్ సిస్టమ్స్లో శాటిలైట్స్ పంపించడం కోసం కూడాను వీటిని ఉపయోగించుకోవచ్చు. ఈ శాటిలైట్స్ను భారతదేశం ఆల్రెడీ మనం నిర్మించుకున్నాము. దానికి కావాల్సిన పరిజ్ఞానం మనకు ఉన్నది. దేశవ్యాప్తంగా రోదసీ రంగంలో ఇస్రో కోసం శాటిలైటులు తయారు చేస్తున్న తొలి భారతీయుడుగా ఆయన తెలుగువారి సత్తాను ప్రపంచపటంపై ఆవిష్కరించారు. ప్రస్తుతం ఆయన శాట్కామ్ ఇండస్ట్రీ అసోసియేషన్కి అధ్యక్షుడిగా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇండియన్ ఏరోస్పేస్ ఇండస్ట్రీ ఛాలెంజెస్ ఫర్ ఆత్మనిర్భర్ భారత్ నిర్వహించిన 16వ అంతర్జాతీయ సదస్సులో అనంత్ టెక్నాలజీస్ సంస్థ అధినేతగా ఆయన పాల్గొన్నారు. ప్రపంచంలో వచ్చే అత్యాధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో అనంత్ టెక్నాలజీ సంస్థ ఎప్పుడూ ముందంజలోనే ఉంటుంది. అనంత్ టెక్నాలజీ సంస్థ స్వదేశీ సాంకేతికతతో C-51 PSLVని తయారు చేసింది.
C-52, 53, 54 లాంచ్ వెహికల్స్ని వచ్చే ఏడాది మార్చిలోపు లాంచ్ చేయడానికి ATL సంస్థ సిద్ధమవుతోంది. ISRO సంస్థ ఎన్నో ఉపగ్రహాలని ఎన్నో లాంచ్ వెహికల్స్ని నిర్మించింది. ఆత్మనిర్భర భారత్ అని మనకి ప్రధానమంత్రి గారు చెప్తున్నారు. దాని ప్రకారం మనం అంటే హై టెక్నాలజీతో శాటిలైట్ నిర్మించడం కోసం కావలసిన పరిజ్ఞానాన్ని మనం పెంపొందించుకోవడం కోసం ఈరోజు అవకాశాలు ఈ రిఫార్మ్స్ వల్ల మనకి మెండుగా ఈరోజు మనకు దక్కాయి. ఈరోజు భారతదేశం అంతరిక్ష ప్రయోగాలలో కావలసిన అన్ని సాధన సంపత్తిని తయారు చేసుకోవడం కోసం కావలసిన మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ కింద తయారవడం కోసం ఈరోజు ఎన్నో అవకాశాలు మనకు ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఆదివాసీలకు ఆరోగ్య విద్యా సౌకర్యాల్ని కల్పించడం కోసం జాతీయ స్థాయిలో కృషి చేస్తోన్న ఎకల్ ఫౌండేషన్ మరియు ఆరోగ్య ఫౌండేషన్లకు ఆయన ఆర్థిక సహాయాన్ని అందజేస్తున్నారు. దాంతోపాటు దేశ సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించే సరస్వతి విద్యాలయాలకు సైతం ఆయన ఇతోధికంగా ఆర్థిక సహాయం చేస్తున్నారు. అదేవిధంగా ఎంతోమంది సాహితీవేత్తల రచనలను ముద్రించి ఆయన తమ సాహిత్యాభిలాషను చాటుకుంటున్నారు. ఒక దీపం లక్షల దీపాలను వెలిగించడానికి సహాయపడినట్టే ఒక విజ్ఞానవేత్తగా, ఒక శాస్త్రవేత్తగా లక్షలాది మంది విద్యావేత్తలను సృష్టించడానికి ఆయన శాయశక్తులా కృషి చేస్తున్నారు. అనంత టెక్నాలజీస్ వ్యవస్థాపకులు డాక్టర్ పావులూరి సుబ్బారావు విజయ ప్రస్థానంలో ఎన్నో అవార్డులు ఆయన్ను వరించాయి. అందులో భాగంగా 1999లో డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సెక్రటరీ ప్రొఫెసర్ రామ్మూర్తి గారి చేతుల మీదుగా ఎక్సలెన్స్ ఇన్ ఏరోస్పేస్ ఇండిజినైజేషన్ అవార్డు అందుకున్నారు. అదే ఏడాది ఇండియన్ సొసైటీ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ సంస్థ నుంచి భాస్కర్ అవార్డును స్వీకరించారు. 2002లో డాక్టర్ ఆత్రే డిఫెన్స్ మినిస్టర్ మరియు సైంటిఫిక్ అడ్వైజర్ చేత పురస్కారం పొందారు. అదే సంవత్సరం కేంద్ర ఆర్థిక మంత్రి జస్వంత్ సింగ్ చేతుల మీదుగా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ విభాగంలో నేషనల్ అవార్డు కైవసం చేసుకున్నారు. యూనియన్ మినిస్టర్ ఫర్ కమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ ఎలక్ట్రానిక్స్ విభాగాల్లో 2003లో జాతీయ అవార్డు అందుకున్నారు. 2004లో ఎలక్ట్రానిక్ సిస్టమ్ మరియు సాఫ్ట్వేర్ రంగాల్లో ఉత్తమ నిర్వహణకు గాను 6వ IETE కార్పొరేట్ అవార్డు దక్కించుకున్నారు. 2006లో LCINA DUN బ్రాడ్ స్ట్రీట్ అవార్డును ఐటీ అండ్ టెలికమ్యూనికేషన్ యూనియన్ మినిస్టర్ చేతుల మీదుగా తీసుకున్నారు. ఫర్ R&D ఎఫర్ట్స్ ఇన్ ఇండస్ట్రీ మినిస్ట్రీ సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి DSIR నేషనల్ అవార్డును 2007లో స్వీకరించారు. 2008లో ఫర్ క్వాలిటీ అండ్ రిలయబిలిటీ ఇన్ ఏరోస్పేస్ ప్రొడక్షన్స్ అవార్డు DRDO సంస్థ అందించింది. 2017లో బ్రహ్మోస్ సంస్థ నుంచి బెస్ట్ ఇండస్ట్రీస్ అవార్డు దక్కించుకున్నారు. కఠోర పరిశ్రమ, పట్టుదలతో లక్ష్యాన్ని జయించాలి అనే బలమైన కాంక్ష ఉన్న వాళ్లకి మాత్రమే విజయాలు సొంతమవుతాయి. అహర్నిశలు శ్రమించడంతోనే విజయాలు దక్కుతాయి తప్ప విజయం తనంత తానుగా మన ఒడికి చేరదు అంటారు డాక్టర్ పావులూరి సుబ్బారావు. ఏ రంగంలోనైనా సరే ప్రవేశించాలి అనుకుంటే మొట్టమొదట చేయవలసిన పని ఆ రంగంలో ఉన్న అవకాశాలు ఏమిటి అన్నది. నేను పనిచేసిన రంగం, నేను చదువుకునే రంగం అన్నీ కూడా ఒకటే అవటంతో ఈ రంగంలో ఉన్న అవకాశాలు ఏమేమి ఉన్నాయో నేను అంచనా వేయగలిగాను. ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్ వాళ్ళు ఇచ్చిన దానికి కావాల్సిన నైపుణ్యం సంపాదించుకోవడం కోసం కావలసిన ఎంతో సహాయం వాళ్ళు చేశారు. ముందు ఈ రంగంలో అవకాశాలు ఉన్నాయి కాబట్టి ముందంజ వేద్దాం. దీంట్లో కష్టాలు ఉండొచ్చు, నష్టాలు ఉండొచ్చు, కానీ మనకు దీక్ష ఉంది, ఒక కర్తవ్యం ఉంది, మనకు గోల్ ఉంది, కాబట్టి అడుగులు వేద్దాం అనే ఉద్దేశంతో మొదలుపెట్టాను. థ్యాంక్ గాడ్ ఇట్ ఈస్ సక్సెస్ఫుల్. ఎవరి జీవితమైనా భావితరానికి ఒక సోపానం కావాలి అంటే ముందు చూపుతో కాలం అనే గెలుపు కళ్యాన్ని చేజిక్కించుకోవాలి. డేగల సూక్ష్మదృష్టిని సారించాలి. సాధనలో చిరుతలా వేగంగా కదలాలి. ఆలోచన పాదరసంలా పనిచేయాలి. ఆలోచనకు ఆచరణకు మధ్య వ్యవధి లేకుండా చూసుకోవాలి అని ఆయన యువతను, ఉద్యోగులను ఉద్దేశించి చెబుతారు. జీవిత కాలచక్రంలో ప్రతి క్షణాన్ని విజయ పథంలో నడిపించే డాక్టర్ పావులూరి సుబ్బారావు యువతకు మార్గదర్శి, భవిష్యత్ తరాలకు ఒక టార్చ్ బేరర్.